బైబిల్ అంటాడు, నువ్వు ప్రథముడిగా ఉండాలనుకుంటే నువ్వు ఎలా ఉండాలి? అధముడిగా ఉండాలి, చివరివాడిగా ఉండాలి. మొదటోడుగా ఉండాలంటే చివరివాడిగా ఉండాలి, గొప్పవాడుగా ఉండాలంటే పరిచారకుడిగా ఉండాల్సిందే. సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు చెప్పక్కర్లేదు. ఎవరైనా చనిపోయినప్పుడు, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఎక్కడైనా దుఃఖం కలిగినప్పుడు సంఘ పెద్దల ముందెళ్ళి సంఘాన్ని కోడికరించి, సంఘాన్ని పోగేసి, సంఘం దగ్గర నిలబెట్టి అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేయాలి, అయ్యా పలానా విశ్వాసి ప్రభునందు నిద్రించేది, లేదా పలానా విశ్వాసి ప్రభునందు నిద్రించాడు, మీరు తప్పనిసరిగా వెంటనే ఎక్కడ ఉన్నారు రండి అని చెప్పాలి. అవసరమైతే ఆ ఇంట్లో వాళ్ళందరూ ప్రక్కన పెట్టి అక్కడ కావలసిన వాటిలన్నింటినీ మనమే చక్కబెట్టుకోవాలా. అవసరమైతే ఆ శరీరానికి స్నానం చేయించాలి, మనమే చేయించాలా. అవసరమైతే బట్టలు మార్పించాల్సి వస్తే మనమే మార్పించాలా. అవసరమైతే ఆ ఇంట్లో వారికి భోజనం మనమే పెట్టాలా. మీకు మంచి మాట చెప్పరా, మన సంఘం నుంచి ఒక చక్కటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఎవరైనా ప్రభువునందు నిద్రిస్తే అక్కడ ఎంతమంది ఉన్నా సరే సమాధి చేసి వచ్చిన వెంటనే ఆ సమయంలో భోజనాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ 20 మంది ఉండవండి, 30 మంది ఉండండి, 100 మంది ఉండవండి, ఎంతమంది ఉంటారని మనం ముందడిగి అంతమందికి మనం భోజనాలు సిద్ధపరుస్తున్నాం. ఎందుకంటే మన సంఘ బిడ్డలు చాలామంది వెళ్ళి అక్కడ భోజనం వడ్డిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. తట్లివారిపేటలో ఒక సహోదరి తన భర్తను కోల్పోతే ఆ బిడ్డ నాకు చక్కటి సాక్ష్యం చెప్పింది. ఏంటో తెలుసా? అయ్యారో నా బంధువులు రాకమునిపే మన సంఘ బిడ్డలు వచ్చారు. నా బంధువులు రాకమునిపే మన సంఘ బిడ్డలు వచ్చి అన్ని చక్కబెట్టారు. అయ్యా మా బంధువులు టీలు పెట్టలేదు, కానీ మన సంఘ బిడ్డలు టీలు పెట్టించారు. అయ్యా మన సంఘ బిడ్డలు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఎవరికి ఎప్పుడు ఖాళీ ఉంటే అక్కడ వంతులు వేసుకుని నన్ను పలకరించడానికి వచ్చి నా దగ్గర కూర్చుని నన్ను ఓదార్చి వెళ్ళేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ బిడ్డ ఏమందో తెలుసా? అయ్యా ఇంతటి గొప్ప సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇలాంటి సంఘంలో నేను పాత్రుడిగా ఉన్నందుకు, ఒక పాత్రగా ఉన్నందుకు, ఒక సభ్యుడిగా ఉన్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నానయ్యా. అయ్యా నా కుటుంబం వల్ల నేను ఆదరించబడలేదు, నా బిడ్డల వల్ల నేను ఆదరించబడలేదు, నా బంధువుల వల్ల నేను ఆదరించబడలేదు, సంఘం నన్ను ఆదరించిందని చెప్పాడు ఆవిడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అంటే ఆదరించాలి, కష్టకాలంలో ఓదార్చాలి, వేదన కాలంలో ఓదార్చేవారమై ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. వారు నీకు తెలిసిన వారైనా తెలియకపోయిన వారైనా, వాళ్ళంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, వారు ఏ కుల వాళ్ళైనా, ఏ మతస్థులైనా, లేకపోతే ఎలాంటి పరిస్థితులు మీ మధ్యలో ఉన్నా, ఒకవేళ మీ మధ్యలో ఒకవేళ దెబ్బలాట్లు ఉన్నాయనుకోండి, అవన్నీ ప్రక్కనెట్టుకోవాలా. సమస్యలు ఉన్నాయనుకోండి, ప్రక్కనెట్టుకోవాలా. అవన్నీ ప్రక్కనెట్టుకుని తప్పనిసరిగా ఆపదకాలంలో సంఘం ఎక్కడ ఉండాలి? ఆపదకాలంలో కుటుంబం దగ్గర నిలబడాలి. దేవునికి స్తోత్రం చెప్పాలా. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. అప్పుడే కదండి క్రీస్తు వారి యొక్క స్వరూప్యం ప్రజలకు, అన్యులకు కనబడతా ఉంది. అన్యులకు కనబడతా ఉంది. అవసరమైతే ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఒకవేళ సమాధి చేయడానికి ఇష్టం చూపించకపోతే, అవతల సంఘం ఒకవేళ మీరు చేసుకోండి మా గ్రామం ఎవరు రామంటే, అవసరమైతే 300 మంది సంఘం వెళ్ళి అక్కడ నిలబడి ఆ వ్యక్తిని సమాధి చేసి రావాలా. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి ఐక్యతను ప్రభు మన సంఘములో ఇచ్చును గాక. అలాంటి చక్కని లక్షణాన్ని దేవుడు మన సార్వత్రిక సంఘంలో ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 2 విషయాలు మీతో మాట్లాడి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభువారు ఆ బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు. బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి ఎవరిని పట్టించుకోలేదు. డైరెక్ట్గా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఎవరండి ఆ వ్యక్తి? అక్కడ రాస్తాడు, అతడట 38 సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలుగా అతడు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడట. ఎన్ని సంవత్సరాలు అండి? 38 సంవత్సరాలు. అంటే యేసు ప్రభుల వారి కంటే పిన్న వయస్కుడు, పెద్దోడు. అంటే యేసు ప్రభుల వారి కంటే పెద్ద వయసు ఉన్నప్పటి నుంచి కూడా అతను వ్యాధితో బాధపడతా ఉన్నాడు. అయితే ఆ కోనేటిలో దేవదూత ఎప్పటి నుంచి వచ్చి నీళ్లు కదిలిపిస్తున్నాడో తెలియదు, కానీ అతడు బహుకాలము నుండి అక్కడ పడి ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు అక్కడ పడి ఉండట చూడి అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఎప్పటి నుంచి? 35 సంవత్సరాలుగా లేడు, కానీ మరి ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు, కానీ ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాడో అక్కడ రాయబడలేదు, కానీ చాలా కాలం నుండి ఆ వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. ఎందుకు అంతకాలం నుంచి అక్కడ పడి ఉన్నాడో తెలుసా?
వాడి పరిస్థితి అంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభులు వారు అడిగాడంట, ఏమని? అయ్యా నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగితే ఆయన ఒక కారణం చెబుతున్నాడు. ఏంటది? అయ్యా నేను స్వస్థపడాలని కోరుకుంటున్నాను, కానీ నన్ను నీళ్లు కదిలించినప్పుడు, దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నన్ను తీసుకుని వెళ్ళడానికి ఎవడు నాకు సహకారం చేసేవాడు లేడు, నన్ను నడిపించేవాడు లేడు, నన్ను బలపరిచేవాడు లేడు, నన్ను తోడుకెళ్ళేవాడు లేడు, నాకు సహకారంగా ఉండేవాళ్ళు లేరా, నాకెవరు లేరయ్యా, నేను ఒంటరిగా ఉన్నాను ఇక్కడ, నన్ను నడిపించేవాడు లేడు, నన్ను బలపరిచేవాడు లేడు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుల వారు ఊరంతా అక్కడ ఉన్న ప్రజలు 5 మంటపాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ విడిచిపెట్టి వీడి దగ్గర రావడానికి గల ప్రధానమైన కారణాలు, ఒక కారణం ఏంటో తెలుసా? వాడు ఒంటరిగా ఉన్నాడు అక్కడ. నమ్మితే దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాడంటే ఒంటరిగా ఉన్నాడు, సహకారం లేనివాడిగా ఉన్నాడు, తోడ్పాటు లేనివాడిగా ఉన్నాడు, నడిపించేవాడు లేనివాడిగా ఉన్నాడు, ఆశ ఉంది కానీ ఆశను అందుకోలేని వాడిగా ఉన్నాడు. ఇక వాడికి ఆశ నెరవేరుతుంది అనేటువంటి నిరీక్షణ లేదు. అందుకే నాకు చక్కటి పాట ఉంటుంది కదంటే, ఒక పాట, ఆశ అయితే ఉంది అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా చేయి పట్టుకో నా రక్షక. దేవునికి స్తోత్రం. ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నాడు. ఎందుకు అందుకోలేకపోతున్నాడు? వీడికి సహకరించేవాళ్ళు లేరు, నడిపించేవాడు లేడు. నన్ను మాట చెప్పరావండి, ఒకవేళ ఈరోజు నాకు నడిపించేవాడు లేడు, నాకు సహకరించేవాడు లేడు, నేను ఒంటరిగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, నా యేసయ్య పండగకు వెళ్ళడం కంటే నీలాంటి వాని దగ్గర రావడమే నా యేసయ్యకు ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారింటికి వెళ్ళడం కంటే వేదనలో ఉన్న నీ ఇంటికి రావడమే నా యేసయ్యకు అతి ఇష్టమైనది. హల్లెలూయా, హల్లెలూయా. సంబరాలు చేసుకునే వారి దగ్గర కంటే, సంబరాలుగా సంతోషాలు చేసుకునే వారి కంటే కన్నీటితో ఉన్న వారి దగ్గరికి వెళ్ళడమే నా యేసయ్యకు ఇష్టం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలాంటి శోధనలో ఉన్నావో, ఎలాంటి కలవరాల్లో ఉన్నావో, ఎలాంటి కన్నీటిలో ఉన్నావో, ఎలాంటి దుఃఖంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఎలాంటి శోధనలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నా యేసయ్య నిన్ను దర్శించుటకు ఇష్టపడుతున్నాడు, నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు, నీ ఆశను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎన్నో దినాలుగా ఆశతో మిగిలిపోయి ఆశ నెరవేరలేకుండా మిగిలిపోతున్న నీ జీవితంలో, నిరాశపడిన నీ జీవితంలో నీ ఆశను చిగిరింప చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. మోడైన నీ ఆశను చిగిరింప చేయడానికి నా యేసయ్య ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాన్ని ఆయన యేసు నామములో మార్చుటకు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నా యేసయ్య దుఃఖపడేవారంటేనే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. దుఃఖపడే వాళ్ళ దగ్గరికి యేసయ్య వస్తాడు, కన్నీటితో ఉన్న వారి దగ్గరికి యేసయ్య వస్తాడు. ఈరోజు మీ ఇంటిలో దుఃఖం ఉందో, వేదన ఉందో, కలవరం ఉందో నాకు తెలీదు, నువ్వు ఒంటరిగా ఉన్నావేమో నాకు తెలీదు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టారేమో నాకు తెలీదు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టారేమో నాకు తెలీదు, ఒకవేళ నువ్వు నమ్ముకున్న వారే నిన్ను విడమాసి ఉంచారేమో, మోసం చేశారేమో నాకు తెలీదు, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నావో నాకు తెలీదు. ప్రియమైన సహోదరుడా, ఎలాంటి కష్టకాలంలో ఉన్నావో నాకు తెలీదు. నా యేసయ్య ఈ రోజు నీతో చెప్పమన్న మాట చెబుతున్నాను, నువ్వు ఇక ఒంటరివి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిలో ఒంటరి వాడు ఎంతమంది అవుతాడట? 1000 మంది అవుతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10,000 మందిగా నిన్ను చేయగలడు. గొప్ప జన సమూహంగా ఆయన నిన్ను బలపరచగలడు. ఒంటరివి నీవు కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈరోజు ఒంటరిగా ఉన్న నీవు ఒంటరివి కాదు. ఆమేన్. దుఃఖంలో ఉన్న నీ జీవితంలో ఆనందాన్ని నింపడానికి నా యేసయ్య నీ యొద్దకు వచ్చునుగాక, నీ కన్నీటిని తుడుచునుగాక, నీ దుఃఖం లయమవుకునుగాక, నీకున్న ప్రతి అవసరాన్ని యేసు నామములో తీర్చబడునుగాక, నిరాశలో ఆయన ఆశను పుట్టించునుగాక, చిరిగిపోయిన నీ ఆశలు ఆయన చిగురింప చేయునుగాక. హల్లెలూయా. నా బ్రతుకునిక నిన్ను బాగుపడననుకుంటున్నావేమో, నా యేసయ్య ఈ క్షణమందు నిన్ను బాగు చేయునుగాక.
నీ జీవితంలో నా యేసు నిన్ను స్వస్థపరచునుగాక. నీ కలవరములన్నిటిని తొలగించునుగాక. నీ కన్నిటిని ఆనందంగా మార్చునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. వారికి నడిపించే వాళ్ళు లేడు, అందుకని దుఃఖంలో ఉన్నాడు. నన్ను మాట చెప్పినామండి, ఈ లోకంలో కూడా చాలామంది ఇలాగునే మందిరాలు రాకుండా, సన్నిధికి రాకుండా, దేవుని దగ్గర రాకుండా ఆగిపోతున్నారు. ఎవరు లేక నడిపించేవాళ్ళు లేక, తీసుకెళ్ళే వాళ్ళు లేక. ఒకసారి నేను గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు చాలామంది మా ఇంటికి చూస్తారు, నువ్వెప్పుడు చేరామా ఇంటిగా? గృహదర్శనం అంటే ఎవరు చేస్తామండి? గృహదర్శనం అంటే ఇంచుమించు మొదటి ప్రాధాన్యత ఎవరికంటే అన్యుల దగ్గరికి వెళ్తాం. మేము గృహదర్శనాలు చేస్తున్నాం, కానీ సంఘబిడ్డల దగ్గరికి వెళ్తలేదు, అన్యుల దగ్గరికి వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మీరు అందరూ రక్షించబడిన వాళ్ళు, బలపడిన వాళ్ళు, విశ్వాసం స్థిరపడిన వాళ్ళు, మందిరంలో స్థలపై బలమైనటువంటి విశ్వాస వీరులుగా ఉంటున్నారు. మీ దగ్గరికి అప్పుడప్పుడు వస్తున్నాం, మీరు పిలిచినప్పుడే వస్తున్నాం, కానీ రక్షణ ఎరగని వారు, సువార్త ఎరగని వారు, మందిరానికి వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ప్రతి మంగళవారం సువార్త తండ్రి ఈ యొక్క సువార్త గృహదర్శనాలు చేస్తూ ఉన్నాం. ఒక సహోదరు నాతో మాట అంది, ఏమన్నా తెలుసా? అయ్యా, ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి మందిరానికి రావాలని, కానీ నన్ను తీసుకొచ్చేవాళ్ళు లే. అప్పుడు నేను అన్నాను, అయ్యా అలా కదమ్మా, నీకు ఎవరు తీసుకురావాలి, నువ్వు వచ్చేయచ్చు కదా అన్నారు. అలా కదండి, కొత్త కదండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమో అక్కడ పద్ధతులు ఎలాగుంటాయో తెలియదు కదండి, ఎక్కడ కూర్చోవాలో తెలియదండి. చూడండి, మీకు మంచి మాట చెప్పనా. ఒక ఆవిడ ప్రార్థనకు వచ్చేవారు. ఆవిడ వచ్చినట్టు ఎక్కడికి వచ్చేవారు చేద్దాం, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూర్చుని ఇలా కూర్చున్నది ఆవిడ. ఎందుకని? ఆవిడకి తెలియదు ఎట్లా కూర్చోవాలో, మందిరంలో ఎట్లా కూర్చోవాలో తెలియదు ఆవిడకి, ఎక్కడ కూర్చోవాలో తెలియదు ఆవిడకి. కొత్త వాళ్ళకి భయం ఉంటుంది, ఏమో మందిరానికి వెళ్తున్నాం, అక్కడ ఎలా కూర్చోవాలో, ఎవరి ప్రక్కన కూర్చోవాలో, ఎలా మాట్లాడాలో, కూర్చున్నప్పుడు ఎలాంటి ప్రయత్నం చేయాలో, ఎలా మోకరించాలో వాళ్ళకి తెలియదు, కాబట్టి భయం ఉంటుంది. ఆ సహోదరు ఏమని తెలుసా, నాకు ఇలాంటి భయం ఉందండి, తెలియదు కదండి. ఎవరైనా కూడా ఉంటే వచ్చేటప్పుడు వాళ్ళని చూసి నేర్చుకుంటానండి, అందుకని ఎవరైనా వస్తే బాగుంటుందండి అని నాతో అంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నేను ఇలాగా ఎవరైనా ఉంటే బాగును, ఎవరైనా నన్ను తీసుకెళ్తే బాగును అని ఎదురు చూచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది ఉన్నారు, కానీ సహకారులుగా ఉన్న వాళ్ళు ఎవరో? హలో, మీలో ఎంతమంది సహకారులుగా ఉన్నారండి? మీలో ఎంతమంది కొత్త వారికి సహకారులుగా ఉన్నారు? కొన్ని కొత్త లాగా వస్తే వచ్చినంటనే, అమ్మా బాగున్నావా, సినిమా చూసావా, సీరియల్ చూసావా, అన్నం తినవా, పప్పుసారు ఇట్టావా, పప్పుసారులో సాలిపేసావా అని అడిగేవాళ్ళు తప్ప, అమ్మ చాలా సంతోషం మందిరానికి వచ్చావు, కూర్చో, అమ్మ నా పక్కన కూర్చో అని ఆహ్వానించే వాళ్ళు ఉన్నారా? వస్తే గుమ్మం దగ్గర నుంచి తల తిప్పకుండా చూస్తాం. వీళ్ళకోమం మీరు అందరం చూస్తే భయం, గుడ్లు చేసుకురా చూస్తారా బా. ఇప్పుడు మీ అందరూ కూర్చొని పోరు, ఎట్లాగా కొత్త వ్యక్తి వచ్చింది, మీరు అందరూ ఏం చేస్తారు? ఆవిడకోమో సిగ్గేస్తుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి సిగ్గేస్తుంది. ఏంటారు బాబు వీళ్ళందరూ ఇలా చూస్తున్నారు, నేనేం తప్పు చేస్తున్నానా, చేయకుండా వెళ్ళకూడదానికే వెళ్ళిపోతున్నానా, కానీ అక్కడ కూర్చోకూడదా, ఇక్కడ నిలబడకూడదా, ఇక్కడ నడవకూడదా, ఇక్కడ మాట్లాడకూడదా, ఏం తెలీదు. ఆవిడ మళ్ళీ వారం ఎందుకు వచ్చిందిలేండి మాకు అని మానేతారు. అలా చూసే బదులు ఆ గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళే, కొత్త వాళ్ళు గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళే, లేకపోతే చూసిన వాళ్ళే వెంటనే అమ్మరా ఇక్కడ కూర్చో అన్నారు అనుకోండి, ఆవిడకి ఎలా ఉంటుంది తెలుసా? అమ్మయ్య దేవునికి స్తోత్రం, ధైర్యంగా ఉంటుంది. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పరా, మీరు ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళారా? వెళ్ళాం. ఎందుకు వెళ్ళరు? భయం. ఒక్కడేం వెళ్తాడే, నువ్వు వస్తావా, నీకు ఇచ్చారా కార్డలా, నువ్వు వెళ్తున్నావా, నువ్వు ఒంటరి వెళ్ళగా, మనకు ఒక తోడు అవసరం. మరి పెళ్ళికి వెళ్ళడానికి తోడు అవసరమైతే మందిరానికి వెళ్ళడానికి తోడు అవసరం లేదా?
నేనేమంటున్నానంటే తోడు కావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు తోడు నిలబడగలవా? నడిపించడానికి ఎవరైనా ఒకరు ఉంటే బాగుండు, నేను రావడానికి ఇష్టపడుతున్నానని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీవు తోడు ఉండగలవా? నువ్వు వారికి సహకరించగలవా? నీవు వారిని నడిపించగలవా? నేను ఒక్కరినైనా ప్రభు కొరకు నడిపిస్తారన్న వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడానికి వీల్లేదు. హలో, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడానికి వీల్లేదు. నువ్వు చూసిన వారు ఎవరైనా సరే, ఒకవేళ వారు నశించిపోయేటువంటి గుంపులో ఉంటే, ఒకరు దేవుని ఎరుగని గుంపులో ఉంటే, వారు మందిరానికి వెళ్ళని గుంపులో ఉంటే, వారికి ప్రక్కన నువ్వు నిలబడి వారిని నీతో పాటు మందిరానికి తీసుకొచ్చేయాలంతే. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఇక రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అతను ఒంటరిగా ఉన్నాడు, సహకారం లేనివాడిగా ఉన్నాడు, కానీ నా యేసయ్య అతనికి సహకారుడిగా నిలబడ్డాడు. రెండో విషయం, ఇక చివరికి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోతా ఉంది. కోనేటి దగ్గర ఆ మంటపాల్లో ఒకరు, ఇద్దరు, ముగ్గురు కాదు, ఎంతమంది ఉన్నారు? అనేకులు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. వారందరిని విడిచిపెట్టి యేసయ్య ఈ వ్యాధిగ్రస్తుడి దగ్గరికి మాత్రమే డైరెక్ట్గా ఎందుకు వెళ్ళాడు? ఒక కారణం, అతడు ఒంటరిగా ఉన్నాడు. అతని ఆశ నెరవేరుతుందనేటువంటి నిరీక్షణ అతనికి లేదు. ఇక మూడవ కారణం ఏంటి? మూడవ కారణం చెప్తాను చూడండి. ఈ ఇంచుమించు అక్కడ ఉన్న వారందరికీ సహకారులు ఉన్నారు, వీడు ఒక్కడికే లేడు. అక్కడ ఉన్నటువంటి సహకారులందరూ కూడా బయటికి లోపలికి తిరుగుతున్నారు, కానీ ఈడొక్కడికి బయట జరుగుతున్నది ఏదో చెప్పేవాడు లేడు, బయట ఏం జరుగుతుందో చెప్పేవాడు లేడు. మీకు మంచి మాట చెప్తాను. అప్పటికే యేసుక్రీస్తు ప్రభుల వారు యూదయ అంతా కూడా సువార్త పరిచర్య చేశాడు. అప్పటికే యూదయ ప్రజలందరికీ కూడా ఆయన స్వస్థపరిచేవాడని తెలిసింది, ఆయన బాగు చేసేవాడని తెలిసింది, ఆయన నడిపించేవాడని తెలిసింది. ఆయన దగ్గరికి వెళితే ఆయన తప్పనిసరిగా స్వస్థపరుస్తాడని అందరికీ తెలిసింది. కానీ ఒకడికి తెలియలేదు. ఎవడో తెలుసా? వీడికే తెలియలేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం. అందరికీ తెలుసు యేసయ్య స్వస్థపరుస్తాడని. అక్కడికి వచ్చిన వారందరికీ తెలుసు, ఒక ఆయన ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, దేవుని కుమారుడు ఉన్నాడు. ఇదిగో యెరూషలేము వీధుల గుండా ఆయన రారాజుగా హోసన్నా హోసానా అని కొనియాడుతూ పూజించుకుంటూ ఆయన యెరూషలేము దేవాలయాలను తీసుకువెళ్ళారు. అనేక మంది ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడుతున్నారు అని తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ వీడికి యేసు ఎవడో వీడికి తెలియదు. బాగు చేసిన తర్వాత కూడా తెలియదండి వీడికి. బాగు చేసిన తర్వాత కూడా తెలియదు. ఈ యొక్క సందర్భం ఇప్పుడుతో అయిపోలేదు. ఈ మాటతో నేను ముగిస్తాను. మరలా వారం దీన్ని కొనసాగిద్దాం. యేసు ఎవరు వీడికి తెలియదా? ఎప్పటి వరకు తెలియదో తెలుసా? మందిరంలో కలిసే వరకు తెలియదు. మందిరంలో కలిసే వరకు కూడా తెలియదు. ఎందుకు తెలియదో తెలుసా? విశ్రాంతి దినాన్న నువ్వెందుకు పరుపెత్తుకున్నావు అబ్బాయి అని అడిగారట పెద్దలందరూ అడిగితే అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నన్ను స్వస్థపరిచినోడు నువ్వు పరుపెత్తుకుని వెళ్ళి అన్నాడు. నిన్ను స్వస్థపరిచినాడు ఏమన్నాడట? నన్ను స్వస్థపరిచినాడు పరుపెత్తుకోమన్నాడు, ఎత్తేసుకున్నాను అంతే. ఎవరు నిన్ను స్వస్థపరిచిందంటే నాకు తెలియదు. నిన్ను ఎవరు స్వస్థపరిచాడంటే నాకు తెలియదు అన్నాడు. అంటే యేసు ఎవడో వీడికి తెలీదు. కానీ మిగతా వాళ్ళందరికీ యేసు అంటే ఎవరో తెలుసు, యేసు స్వస్థపరిచేవాడని తెలుసు. అయినప్పటికీ వారి విశ్వాసము యేసు మీద కాకుండా కోనేటి మీద పెట్టుకున్నారు కనుక యేసు వారి దగ్గరికి వెళ్ళలేదు. వీడికి తెలియదు కనుక యేసు వీరి దగ్గరికి వచ్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వింటే వారందరికీ యేసు తెలుసు, యేసు బాగు చేస్తాడని తెలుసు, యేసు వారి దగ్గరికి వెళ్తే బాగుపడ్డారని తెలుసు. కానీ వారు యేసువారి నమ్మకం మీద, యేసువారి మీద నమ్మకం పెట్టుకోవడం కంటే నమ్మకం దేని మీద ఎక్కువ పెట్టారంటే చెప్పట్లేదా? అర్థమైతే దేవునికి స్తోత్రం. కోనేటి మీద నమ్మకం పెట్టుకున్నారా? చాలా మంది దేవుని మీద నమ్మకం కంటే నూళ్ళ మీద నమ్మకం పెట్టుకునే వారు చాలామంది ఉన్నారు. దేవుని మీద నమ్మకం కంటే కచ్చీపుల మీద నమ్మకం పెట్టుకునే వారు చాలామంది ఉన్నారు. దేవుని మీద నమ్మకం కంటే సేవకుల మీద నమ్మకం పెట్టుకునే వారు చాలామంది ఉన్నారు. దేవుని మీద నమ్మకం కంటే ఆలయాల మీద నమ్మకం పెట్టుకునే వారు చాలామంది ఉన్నారు. దేవుని మీద నమ్మకం కంటే సాలల మీద నమ్మకం పెట్టుకునే వారు చాలామంది ఉన్నారు. దేవుడు మీరు అందరిని విడిచిపెట్టేస్తాడు. ఎవరిని స్వస్థపరుస్తా తెలుసా? ఎవడైతే దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడో వాడిని మాత్రం ఆయన స్వస్థపరుస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు సాల దగ్గరికి వెళ్ళినా
కచ్చిపులు కట్టుకున్నా, నూనె రాసుకున్నా, నీళ్ళు తాగినా, ఇంకొకటి చేసినా అక్కడ బాగు చేయవలసిన ఆయనే, ఇక్కడ బాగు చేయవలసినాడు ఆయనే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగు చేయవలసిన వాడు ఆయన ఒక్కడే. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే వీళ్ళ నమ్మకం ఎక్కడ ఉందండి? కాబట్టి వాళ్ళని పట్టించుకోలేదా? ఈయనకు కోనేటి మీద నమ్మకం పోయింది, నేను బాగుపడతానన్న నమ్మకం పోయింది, సహకారులు లేదు. ఎవడన్నా సహకారం చేసేవాడు ఉంటే బాగుంది అనుకున్నాడు. అప్పుడు టక్కున సహకారుడిగా దేవుడు వచ్చి అంటున్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే, అయ్యా స్వస్థపడాలనుకుంటున్నాను కానీ నీ పొరపెత్తుకున్నాడు అన్నాడు. వెంటనే వాడు స్వస్థత పొంది దిగ్గున లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నన్ను మాట చెప్పరామండి. ఆయన స్వస్థపరచుటకు సమర్థుడు, నిన్ను బాగు చేయుటకు సమర్థుడు, నిన్ను విడిపించుటకు సమర్థుడు, నిన్ను ఆదరించుటకు సమర్థుడు, నీ కన్నీటిని తుడుచుటకు సమర్థుడు, నీ ఆశలు నెరవేర్చుటకు సమర్థుడు, నీ పరిస్థితులు మార్చుటకు సమర్థుడు, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చుటకు సమర్థుడు, ఎన్నో సంవత్సరాలుగా మిగిలిపోయిన ఆశలు నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. ఈరోజు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు మిగిలిపోయావో, ఎన్ని సంవత్సరాలుగా నీ ఆశలు నడియాశలుగా మిగిలిపోయావో నాకు తెలియదు కానీ ఈ రోజు నజరేయుడైన యేసు నామములో నీ ఆశలను నెరవేర్చబడును గాక, నీ పరిస్థితులు మార్చబడును గాక, నీ స్థితిగతులు మార్చబడును గాక, నీ ఆశలు నెరవేర్చబడి చిగిరింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజునే లేవలేని నీ పరిస్థితులు దిగ్గున లేచి నీవు నడుచుదువు గాక, పడిపోయిన నీ స్థితి నుంచి నువ్వు బలపరచబడదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. సహకారం లేని నీ స్థితిలో ఆయన నీకు సహకారుడిగా ఉండి నిన్ను బలపరచును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు నాకు తెలీదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు నాకు తెలియదు, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నావు నాకు తెలియదు, ఎలాంటి శోధనలో ఉన్నావు నాకు తెలియదు. ఒంటరిగా ఉన్నావేమో, విడవబడిన వాడిగా ఉన్నావేమో, వేధింపబడుతున్న వాడిగా ఉన్నావేమో, లేక సహకారం లేని వాడిగా ఉన్నావేమో, నన్ను పట్టించుకున్న వాడు లేడని నువ్వు అనుకుంటున్నావేమో. నా యేసయ్య చెప్తే ఉన్నాడు, అమ్మ నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒంటరివి కాదు, నేను నీకు తోడున్నాను, నేను నిన్ను ఆదరిస్తాను, నిన్ను తోడుపడి నిన్ను బలపరుస్తాను, నీ ఆశలు నెరవేరుస్తాను, నీ కుటుంబాన్ని బలపరుస్తాను, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తానని నా యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు. అమ్మా ఏది నీ ఆశ, ఏది నీ కోరిక నా యేసయ్యకి చెబుతావా? నా యేసయ్యతో మాట్లాడతావా? ఒక నిమిషం నా యేసయ్యతో మాట్లాడతావా? యేసయ్యతో మాట్లాడతావా? నీ జీవితాన్ని నా యేసయ్య మార్చుటకు సమర్థుడు, నీ జీవితాన్ని యేసయ్య మార్చుటకు సమర్థుడు, నీ బ్రతుకును యేసయ్య మార్చుటకు సమర్థుడు, నీ జీవితాన్ని నా యేసయ్య మార్చుటకు సమర్థుడు. నువ్వు ఒంటరివి కావో, నువ్వు ఒంటరివి కావో, ఒంటరి వాడివి కావో, నువ్వు శక్తిహీనుడు కాదు, బలహీనుడు కాదు. నా యేసయ్య నిన్ను బలపరచడానికి సిద్ధపడతా ఉన్నాడు. నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తావా? నీ మనసును యేసయ్యకి ఇస్తావా? నీ బ్రతుకును యేసయ్యకి ఇస్తావా? నువ్వు దిగులు పడద్దు, వేదన చెందొద్దు, కలవర పడద్దు, నీ భవిష్యత్తు ఏదైనా వేదన చెందొద్దు. ఈ రోజు నా యేసయ్య నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు, నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు, నీ రుణములు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు, నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నెరవేరని ఆశలు నెరవేర్చడానికి నా యేసయ్య నీ వద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచుడగు తండ్రి, సమాధానాధిపతి, ప్రభాయిగో తను వినుడ వాక్యాన్ని మా హృదయాలు నాటిపచ్చే. నీ కృపాక్షేమలను గ్రహించండి, శాంతి సమాధానం నెమ్మదిని మీరు దాయిచ్చే. ప్రభాయిగో తండ్రి, వాక్య వింటున్న గృహాలలో ప్రభా ఎవరు ఏ సమాధానం లేకుండా ఉన్నారో, నాయన సహకారం లేని వారుగా ఉన్నారేమో, ఒంటరిగా ఉన్నారేమో, నాయన మోసపోయిన స్థితిలో ఉన్నారేమో, నిరాశలో పడిన స్థితిలో ఉన్నారేమో, నాయన వారి జీవితాలు ఈ క్షణమంతరాజు యేసు నామములో వారి జీవితాలు మార్చబడును గాక, వారి బ్రతుకులు మార్చబడును గాక, వారి స్థితిగతులు మార్చబడును గాక, వారి జీవితాలు విస్తరింపబడును గాక, వారి ఆశలు నెరవేర్చబడును గాక. అయ్యా మీరు మహిమ పొంది నీ కృపల బలపరచమని యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది.
గనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం, దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో, ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.